భక్తుల కష్టాల్ని పారదోలే వేంకటపతి తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మొదటి రోజు ధ్వజారోహణం కార్యక్రమంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పెద్దశేష వాహన రూఢుడైన మలయప్ప భక్తుల్ని ఆధ్యాత్మిక తన్మయత్వానికి గురిచేశారు. బ్రహ్మోత్సవాల రెండో రోజు నేటి ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే వాహన సేవలో అభయ ప్రదాతయై మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. 4 మాడవీధుల్లో వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని తరింపజేయనున్నారు. రెండవ రోజు ఉదయం చిన్న శేషవాహన. చిన్న శేషవాహనంలో స్వామి ఒక్కరే విహరిస్తారు. ఆ స్వామి అంతర్యామిగా సర్వత్రా ఉన్నాడు అనేటువంటి దానికి ప్రతీకగానే ఈ చిన్న శేషవాహన సేవ జరుపబడుతుంది. చిన్న శేషవాహనంలో ఉండేటువంటి స్వామిని గనక దర్శిస్తే మనం ప్రతి చోట కూడా సర్వత్రా స్వామి ఉన్నాడు అనేటువంటి భావనతో మనకు శాంతి, చక్కని లౌకికమైనటువంటి సుఖం, పారలౌకికమైనటువంటి మోక్షం అనేటువంటిది కూడా మనకు కలగటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి సాధనమని చెప్పటంలో కూడా ఏ విధమైనటువంటి సందేహం లేదు. రాత్రికి శ్రీవారికి హంసవాహన సేవ ప్రారంభమవుతుంది. మలయప్ప స్వామి వీణాపాణి అయి సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తూ భక్తులకు జ్ఞానసిద్ధిని ప్రసాదించనున్నారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే హంసవాహన సేవలో 2 గంటల పాటు స్వామి ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. అజ్ఞాన తిమిరాల్ని తొలగించే జ్ఞాన ప్రకాశ శక్తికి నెలవై స్వామివారు సరస్వతీదేవి రూపంలో భక్తకోటికి మోక్షప్రదానం చేయనున్నారు. చెడుపై మంచికి ప్రతీకగా హంసవాహన సేవను ఆగమం వర్ణిస్తోంది. రెండవ రోజు రాత్రి హంసవాహనం పైన ఊరేగుతూ ఉంటారు. హంసకుండేటువంటి గొప్పతనం ఏమిటంటే, హంస మంత్రాన్ని పఠిస్తే సోహం అంటే పరమాత్మ స్వరూపాన్నే విడివడ్డాను, పరమాత్మ యందు నేను కలవాలి అనేటువంటి ఒక దివ్య అద్వైత భావన భూమిక కలుగుతుంది అని అంటారు. కొంతమంది అంటారు దాస్యముతో కూడినటువంటి భగవద్ ఉన్నత స్థితిని తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానము కలుగుతుంది. సూర్యచంద్రుల్ని తలబిళ్ళలుగా ధరించినటువంటి ఆభరణాలతో, పాపిట బొట్టు దగ్గర పెద్ద బొట్టుతో, అందమైనటువంటి స్వరూపంతో ఆ యొక్క కమలాక్షుడు దర్శనమిస్తాడు. అలా సరస్వతీ మాతగా హంసవాహనంపై దర్శనమిచ్చేటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మమును అందరూ ఆశ్రయిస్తూ ఉంటారు. వార్షిక బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు స్వామివారి వార్షిక ఉత్సవాల్ని కనులారా వీక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.